గెలుస్తాయని చెప్తుంది. ఎస్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. బీహార్లో మళ్ళీ ఎన్డీఏకే పట్టం కట్టబోతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే మళ్ళీ చెప్తున్నాను. పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, బీకాన్ సర్వే ఇవన్నీ కూడా ఎన్డీఏ వైపే జనం ఉన్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ కూటమికి సత్తా బజార్ ఒకటే పట్టం కడుతుంది. చాలా భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. టైమ్స్ నౌ, జేవీసీ ఇక్కడ కూడా ఎన్డీఏదే హవా. ఎస్, ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే క్లియర్ కట్గా ఎన్డీఏ గెలవబోతుందని చెప్తుంది 167 వరకు. సో బీహార్లో మళ్ళీ ఎన్డీఏకే పట్టం కట్టబోతున్నట్టుగా జాతీయ స్వతంత్ర సర్వే సంస్థలు, మీడియా సంస్థలు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరుస్తున్నాయి. పీపుల్స్ పల్స్, ఆపరేషన్ చాణక్య, టైమ్స్ నౌ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బీకాన్ ఇవన్నీ కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఒక సత్తా బజార్ మాత్రం కాంగ్రెస్ కూటమికి జనాలు పట్టం కడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా బీహార్ ఎన్నికల ఫలితాలు జనాల నాడిని పూర్తిగా సర్వే సంస్థలు పసిగట్టాయా? సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? జనాల నాడిని నిజంగానే వీళ్ళంతా పసిగట్టారా లేదా అంచనాలు తలకిందులు అవుతాయా? ఏం జరగబోతుంది? హర్యానా, మహారాష్ట్ర ఇక్కడ చాలా భిన్నంగా వచ్చాయి ఫలితాలు. హర్యానా, మహారాష్ట్రలో అయితే అక్కడ ఎన్డీఏ కూటమి పోతుంది. మహారాష్ట్రలో మహాయుతి పోతుంది. కాస్త అటు ఇటుగా అక్కడ శివసేన, కాంగ్రెస్ కూటమి వస్తుంది అని చెప్పారు. అక్కడ తారుమారైపోయాయి. మరి హర్యానాలో కాంగ్రెస్ వస్తుంది ఏకపక్షంగా అన్నారు, బీజేపీ చతికిలబడుతుందన్నారు. కానీ బీజేపీ ఏకపక్షంగా వచ్చింది, కాంగ్రెస్ చతికిలబడిపోయింది. అక్కడ రివర్స్ అయింది. మరి ఇక్కడ ఏం జరగబోతోంది అంటే ఇక్కడ స్థానికత ఆధారంగా బీహార్కు సంబంధించి ఇక్కడ సింగిల్ స్టేట్ కాబట్టి చాలా ఖచ్చితమైన ఎక్సర్సైజ్ చేశారా సర్వే సంస్థలు? చాలా ఖచ్చితంగా అంచనాలు వేయగలిగారా? బీహార్లోని గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజల నాడిని సరిగ్గా పసిగట్టగలిగారా? బీహార్లో చాలా భిన్నంగా ఉంటుంది వాతావరణం. కుల రాజకీయాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారుల వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. బీహార్లో కొన్ని ప్రాంతాల్లో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది, గుండారాజు ఉంటుంది, మైనార్టీలు ఉంటారు, మహిళల ప్రభావం ఉంటుంది. చాలా భిన్నంగా ఉంటుంది వాతావరణం. బీహార్లో దళితులు కూడా ఎక్కువే. బీహార్లో వాళ్ళ ఓటింగ్ కూడా కీలకంగా ఉండబోతుంది. బీహార్లో ఎన్ని రకాల సర్వే సంస్థలు వీళ్ళందరికీ కూడా నాడిని పసిగట్టగలిగాయా? బీహార్లో సర్వే సంస్థలు చెప్తున్నట్టుగా నిజంగా ప్రజలంతా కూడా ఓటర్ల వైపు ఏ రకంగా ఓటర్లు అయితే ఓటింగ్ బాక్స్లో నిక్షిప్తమైన సమాచారం అంతా ఖచ్చితమైందేనా? ఎలా ఉండబోతుంది? బీహార్లో ప్రజల నాడు ఏంటి? అత్యధికంగా ఓటింగ్ జరిగింది. ఒక్కసారి నేను మీకు బీహార్ ఓటింగ్ సర్లీ కనుక చూస్తే 2015, 2020తో కనుక మనం పోల్చుకుంటే కనుక బీహార్లో చాలా భిన్నంగా ఉంది. బీహార్ ఓటింగ్ సరళి ఈసారి చాలా భిన్నంగానే జరిగింది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. రెండవ దశ పోలింగ్ ఇవాళ జరిగింది. రెండవ దశ పోలింగ్ సంబంధించి దాదాపు ఓవరాల్గా ఇవాళ మొత్తానికి సంబంధించి 3,70,00,000 మంది ఓటర్లు వీళ్ళ భవితవ్యాన్ని ఇవాళ నిర్ణయించబోతున్నారు. అలాగే మొన్న నవంబర్ 6న జరిగిన మొదటి దశలో కూడా 65% పైగా పోలింగ్ నమోదైంది. ఇవాళ కూడా 60% పైగా సెకండ్ ఫేజ్లో నవంబర్ 14 నాటి ఇవాళ నమోదైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మళ్ళీ జేడీయూ తమ సీఎం ఫిగర్గా పెట్టింది. ఈసారి మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ను సీఎం ఫిగర్గా అనౌన్స్ చేసింది. ఎన్నికలకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అలాగే నితీష్ ఆర్జేడీ సర్వశక్తులొడ్డాయి. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు బీహార్ ఫలితాలకు సంబంధించి అంచనాలతో ముందుకెళ్ళాయి. కానీ ఏం జరిగింది? కానీ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఎలాంటి ఫలితాలను ప్రజలు ఓట్ల రూపంలో నిక్షిప్తం చేశారు? ఈసారి ఎలాంటి అంచనాలు ఉండబోతున్నాయి? సో ఓవరాల్గా బీహార్ దంగల్, బీహార్ ఫైట్ ఏం చెప్తోంది? బీహార్లో ఎవరి వైపు ఈసారి మొగ్గు చూపబోతున్నారు? సో ఎలా ఉండబోతుంది?
ఎస్, ఒకసారి మ్యాట్రిజ్ సర్వే సంస్థ మరొక లేటెస్ట్ అప్డేట్ అంతోంది. మ్యాట్రిజ్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా మాదిరిగానే 167 ఎన్డీఏకి మ్యాండేట్ ఇస్తున్నారు. 167, 147 నుంచి 167, బీజేపీ ప్లస్ జేడీ కలిపి, కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ కలిపి 70 నుంచి 90, అదర్స్ 2 to 10. సేమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాని అచ్చుగుద్దినట్టుగా ఉంది మ్యాట్రిజ్ కూడా ఇక్కడ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతోంది. మ్యాట్రిజ్ కూడా 167 ఎన్డీఏ గెలుస్తోంది, మహాగఠబంధన్ 90 గెలుస్తోంది, అదర్స్ 10 వరకు గెలుస్తారు అని చెప్తున్నారు. దైనిక్ భాస్కర్ మరొక అప్డేట్. దైనిక్ భాస్కర్ కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. 160, 145 నుంచి 160 దైనిక్ భాస్కర్. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 91, 73 నుంచి 91, ఇతరులు 5 నుంచి 10. మళ్ళీ చెప్తున్నాను, దైనిక్ భాస్కర్ ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. 160, 145 నుంచి 160, మహాగఠబంధన్ 91, 73 నుంచి 91, ఇతరులు 10, 5 నుంచి 10. వీళ్ళు కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. సో మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నాయి. ప్రజలంతా కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. మరి బీహార్లో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? బీహార్ ప్రజలు ఈసారి బీహార్ యుద్ధ భూమిలో ఎవరిని గెలిపిస్తున్నారు? ఒకసారి మనం అంచనా చూసుకుంటే కనుక దాదాపు అంచనాలన్నీ కూడా ఎస్, పీపుల్స్ ఇన్సైట్ సర్వే సంస్థ అప్డేట్స్ ఇస్తుంది. బీజేపీ జేడీయూ 148, 132 to 148, కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 87 to 102, అదర్స్ 3 to 8. ఐ రిపీట్, పీపుల్స్ ఇన్సైట్ 148, మహాగఠబంధన్ కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 102, అదర్స్ 8. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్డీఏ వైపే ప్రస్తుతం ఫలితాల అంచనాలు కనబడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ స్క్రీన్పై చూస్తున్నాం. స్మార్ట్ పోల్ చెప్తోంది జూబ్లీహిల్స్ సంబంధించి. ఒకసారి స్మార్ట్ పోల్ బీఆర్ఎస్ 42.1%, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 48.2%, బీజేపీ 7.6%, ఇతరులు 2.1%. స్మార్ట్ పోల్ అంచనా ఇది. బీఆర్ఎస్ 42.1, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ 48.2, బీజేపీ 7.6%, ఇతరులు దాదాపు 2.1% ఈసారి గెయిన్ చేయబోతున్నట్టుగా స్మార్ట్ పోల్ అంచనా. రైట్, మూవ్ ఆన్. నెక్స్ట్, ఇక స్మార్ట్ పోల్ అంచనా ప్రకారం ఈసారి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ను గెలవబోతున్నట్టుగా స్మార్ట్ పోల్ అంచనా చెప్తోంది. ఇక జూబ్లీహిల్స్లో స్మార్ట్ పోల్ కావచ్చు, బీకాన్ కావచ్చు, అక్కడ కూడా రేస్ కావచ్చు, తర్వాత ఇతర కొన్ని సంస్థలు, స్వతంత్ర సర్వీస్ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంటుంది. కానీ కాంగ్రెస్ గట్టెక్కుతుంది. దాదాపు 5% అధిక ఓటుతో కాంగ్రెస్ గెలవబోతుంది. ఇది సర్వే సంస్థలు చెప్తున్నాయి జూబ్లీహిల్స్ సంబంధించి. ఈసారి ఒక్కసారి మనం బీహార్ గురించి చూస్తే 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఇక గత ఫలితాలు కనుక చూస్తే కనుక మనం రైట్ చాలా సర్వే సంస్థలు ఒకసారి మళ్ళీ జూబ్లీహిల్స్ వైపు వద్దాం. కాంగ్రెస్దే విజయం అని చెప్తున్నాయి. మెజార్టీ సర్వేలు హస్తం వైపే మొగ్గు చూపుతున్నాయి. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు. బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్. ఒక్కసారి మా ప్రతినిధులు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి పీసీఆర్ ఎవరైనా మన ప్రతినిధులు కనెక్ట్ చేయండి దయచేసి. ఎవరైనా ఆ ప్రతినిధులతో మాట్లాడి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. ఒకసారి జూబ్లీహిల్స్ సర్వేలు ఎలా ఉన్నాయి, ప్రజల నాడేంటి, ఏం జరుగుతుందో ఒకసారి జూబ్లీహిల్స్ కూడా మనం జనాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. నేషనల్తో పాటు ఉన్న ఒక్కగానొక్క జూబ్లీహిల్స్ గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్దే హవా అని చెప్తున్నారు. మా ప్రతినిధులు జాయిన్ అయ్యే ముందు మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తున్నాను. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే హవా అని చెప్తున్నారు, కాంగ్రెస్దే విజయం అని చెప్తున్నారు. మెజార్టీ సర్వేలు హస్తం వైపే చూపిస్తున్నాయి. సో బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని సర్వేలోనే కాంగ్రెస్దే హవా అని చెప్తున్నారు. సో రకంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే విజయం అనే ఒక అంచనాలతో సర్వే సంస్థలు ఫలితాలు చెప్తున్నాయి. రైట్, ఇక జాతీయ స్థాయిలో చూసినట్టయితే కనుక
బీహార్ 243 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 2020 మనం పోయినసారి చూస్తే కనుక దాదాపుగా పోయినసారి అలాగే అంతకుముందు 2015లో ఎన్డీఏ కూటమి 122, అలాగే మహాగఠబంధన్ 114 గెలిచింది. అలాగే 2015లో ఎన్డీఏ కూటమి 129 గెలిచింది, మహాగఠబంధన్ 110 గెలిచింది. ఈసారి మరి 2025 ఎలా ఉండబోతుంది? ఇది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎన్నికలు అయితే ముగిశాయి. బీహార్లో చివరి రౌండ్ దాకా పోలింగ్ పూర్తి స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం తలపించింది. దాదాపుగా ఈసారి బీహార్లో ఫలితాలకు సంబంధించి ఒకసారి మనం సిపిఐ, ఎంఎల్, జేడియు, ఆర్జేడి, అలాగే విఐపి, జేడియు, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థానానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయా కూటముల్లో పార్టీలుగా ఉన్నాయి. ఇవి ప్రధాన పార్టీలు, నేను ఇప్పటిదాకా చెప్పినాయి. ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా రకరకాల అంచనాలతో ఉన్నాయి. ఇప్పటికే ఎవరికి వారు అధికారంపై ధీమాగా ఉన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఈసారి చాలా భిన్నంగా ఉండతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక్కసారి మనం అంచనాలన్నీ నిజమవుతాయా, తారుమారవుతాయా, ఎలా ఉండబోతుందని మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా భిన్నంగానే ఉండేటట్టుగా కనబడుతున్నాయి. సో బీహార్ ఎగ్జిట్ పోల్ సంబంధించి ఫలితాలు కనుక మనం చూసుకుంటే నవంబర్ 14న ఏం జరగబోతోంది? నవంబర్ 14న బీహార్ ఓటర్లు ఎవరిని అందలమెక్కించబోతున్నారు, ఎవరిని మళ్ళీ ఇంట్లో కూర్చోబెడుతున్నారు, ప్రతిపక్షానికే పరిమితం చేయబోతున్నారు. 243 నియోజకవర్గాలున్న బీహార్లో ఇవాళ 122 స్థానాలు జరిగాయి. మొన్న నవంబర్ 6న మొదటి విడత కొన్ని స్థానాలు జరిగాయి, ఇవాళ మిగతా స్థానాలు జరిగాయి. సో ఆ రకంగా ఎగ్జిట్ పోల్ సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక ఇవాళ కాస్త ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నట్టుగా ప్రజలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా ఎన్డీఏకే పట్టం కడుతూ అన్ని సర్వే సంస్థలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి, చాలా క్లియర్గా ఎన్డీఏకి మ్యాండేట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా, ఏం జరగబోతోంది అనేది మాత్రం ఈసారి చూడాలి. మరి బీహార్ ఎగ్జిట్ పోల్ సంబంధించి ఒకసారి మనం సర్వే సంస్థల అంచనాలు కనుక చూస్తే కనుక ప్రజల దృష్టి ఎలా ఉంది, ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలు ఎలా వాళ్ళ ఫలితాన్ని ఇవ్వబోతున్నారు, దాని అంచనాలు ఎలా ఉండబోతున్నాయి. రైట్, ఒకసారి ఆయా సంస్థల సర్వే సంస్థల ఫలితాలు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఖచ్చితమైనటువంటి స్పష్టమైన ఆధిక్యాన్ని అందరూ కూడా ఎన్డీఏ వైపు చూపిస్తున్నారు. దాదాపు ఈసారి ఎన్డీఏ కూటమే గెలుస్తోంది. దాదాపుగా ఓటింగ్ సీటింగ్ షేరు ఎన్డీఏనే గెయిన్ చేయబోతుందంటూ బీహార్ ఎగ్జిట్ పోల్ సంబంధించి ఎన్డీఏకే ఆధిక్యం, మహాగఠబంధన్కు మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతారంటూ చెప్తున్న పరిస్థితి. ఇక ఈసారి బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి లేదా వామపక్షాలు కలిపి ఒకవైపు ఉంటే, ఇటు ఎన్డీఏలో మాత్రం బీజేపీ, అలాగే నితీష్ కుమార్ జేడీయూ, అలాగే లోక్ జనశక్తి, ఇంకా కొన్ని పార్టీలన్నీ కూడా భిన్నమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం పోటీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఒక్కసారి జూబ్లీ హిల్స్ వైపు చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ సంబంధించి మనం ఫలితాలు చూస్తే కనుక దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్ దాదాపుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్ విజయం సాధిస్తున్నట్టుగా మెజార్టీ సంస్థలు సర్వే సంస్థలన్నీ కూడా హస్తం వైపే మొగ్గు చూపుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య దాదాపు ఒక 5 నుంచి 6% వ్యత్యాసం కనిపిస్తుంది ఓటింగ్ షేరింగ్లో. అలాగే ఖచ్చితంగా కాంగ్రెస్ గెయిన్ చేస్తున్నట్టుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇక బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉండబోతుంది. యాజ్ యూజువల్గా 6 నుంచి 10% లోపే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ సాగర్ నాతో జాయిన్ అవుతున్నారు జూబ్లీకి సంబంధించి. సాగర్, దాదాపుగా అన్ని సర్వే సంస్థలు, మెజార్టీ సర్వే సంస్థలు, బీకాన్, రేస్, స్మార్ట్ పోల్, హెచ్ఎంఆర్, ఈవెన్ మనం కూడా దాదాపుగా కాంగ్రెస్ గెలవబోతుందంటూ అంచనాలు ఇస్తున్నాం. దాదాపుగా బీఆర్ఎస్ కంటే 5-6% ఎక్కువ ఓట్లతో ఈసారి కాంగ్రెస్ గెయిన్ చేయబోతుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఎలా ఉన్నాయి సర్వే సంస్థల అంచనాలు, ఎలా ఉన్నాయి? జనాల ఓటర్ల నాడిని పసిగట్టడంలో సర్వే సంస్థల అంచనాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏంటి?
ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా కాంగ్రెస్ వైపుగా కూడా ఓటర్లు మొగ్గు చూపినట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. దాదాపు మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఒక 4 నుంచి 5% వరకు కూడా కాంగ్రెస్ కి ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా కూడా మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం ఉదయం నుంచి కూడా కొన్ని ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరిగిన పరిస్థితి చెదురు మొదలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు పోటాపోటీగా ప్రచారాల హోరు కొనసాగుతుంది.